కాంపిటేటివ్ జర్నీ ఒకసారి గమనించినట్లయితే సక్సెస్ రేట్ రావాలంటే మీరు చేసిన హార్డ్ వర్క్. నాకు ఎగ్జామ్స్ కోసం చదవడం అంటే కొంచెం చిరాకే, న్యాచురల్గా ఉండాలి. సో అక్కడ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మాత్రం వదిలేది కాదు. 100 లైఫ్ హిస్టరీస్ చదివాను. ఎస్ఎస్సి, సిజిఎల్, యూపీఎస్సి. యూపీఎస్సిలో భాగంగా యూపీఎస్సి అటెంప్ట్స్ ఎన్ని ఇచ్చారు? 6 ఇచ్చాను. ఈజీగా సేల్స్ అయ్యాను. మొదటగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం జరిగింది? మీ యొక్క ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తప్పులు చేసిరా? మొదటి ఎగ్జామ్లోనే విజయం సాధించిరా? నేను కొంచెం ఎంతూజియాస్టిక్గానే ఉండేది, బాగా ఇంక్విజిటివ్గా చైల్డ్హుడ్ నుంచి. నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే పోస్టల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ఉండే, దాంట్లో వచ్చిండే. కన్నడ, హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని. ఆ కల్చరు, నాకు నేచర్ అంటే బాగా ఇష్టం. వెస్టర్న్ ఘాట్స్లో ఒక 2 years స్పెండ్ చేశాను. నుంచి ఇటు స్టేట్ సర్వీసెస్ సైడ్ 2022 వరకు యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇచ్చాను. అప్పటికి ఎగ్జాస్ట్ అయ్యింది. 6 attempts ఉంటాయి కాబట్టి. ఇవి సోషల్ ఈవిల్స్ మీద, అంటే మీ చిన్నతనంలో కానీ ఇప్పటివరకు చూస్తున్న వాటిలలో ఏది బాగా ఇంకా రిఫార్మ్ అవసరమైంది, ఇంకా ఉంది అని అనిపించింది మీకు? ఒక 15 years బ్యాక్ ఎకనామికల్ అండ్ సోషల్ ఇష్యూస్ బాగా ఉండేవి. ఇప్పుడు సోషియో ఎథికల్ ఇష్యూస్ బాగా రైజ్ అవుతున్నాయి. అబ్దుల్ కలాం అక్కడ చెప్తారు, సొసైటీ బెస్ట్గా ఉండాలంటే ఫాదర్, మదర్ అండ్ టీచర్, 3 pillars ఉండాలి. సో పేరెంట్సే వాళ్ళ పిల్లల్ని షేప్ చేయగలుగుతారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీద మీకు అవగాహన ఉండి అది ఎంతవరకు దీనికి ఉపయోగపడింది అనుకుంటున్నాను? యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అయితే చాలా డైమెన్షన్స్లో వెళ్ళారు. అది ఆ పేరు బాగా గుర్తుండిపోయింది, అక్కడ అది యూజ్ అయింది అన్నట్టు. యూపీఎస్సి అనేదేమో మీకు ఎదురుగా కనపడుతున్న గోల్, బట్ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా కొన్ని అబ్స్టాకిల్స్ లాగా ఇవన్నీ దాటుకుంటూ వచ్చేసి ఫర్దర్ ఇంకేమైనా మీ ఆలోచనలు ఉన్నాయా? నాకేంటంటే సార్, లైవ్లీవుడ్ కంటే లైఫ్ ఇంపార్టెంట్. అది పొటెన్షియల్ నాట్ ఓన్లీ ఎకనామికల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్. స్టూడెంట్ డిఫరెంట్ వాటిలలో చదువుతున్నప్పుడు కొన్నిసార్లు ఫెయిల్యూర్స్, కొన్నిసార్లు ఇటు సైడ్ ఎందుకు వచ్చినాము, వాటిని కంట్రోల్ చేసుకోవటం ఎలా స్టూడెంట్? మైండ్ని కంట్రోల్ చేయాలంటే ఆ గుడ్నెస్ మోడ్లోకి తీసుకురావాలి. ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చాము అనేది మర్చిపోతాము. మర్చిపోయి సెల్ఫ్ డిఫెన్స్లోకి వచ్చేసి స్ట్రగుల్ అవుతూ ఉంటాం. జనరల్గా యూపీఎస్సిలో టోటల్గా 2 సార్లు ఫిలిమ్స్ దగ్గర ఆగిరు, మిగతా 4 times మెయిన్స్ వరకు వెళ్ళి రాసారు. దాంట్లో సక్సెస్ కాకపోవడానికి రీజన్ ఏమనుకుంటున్నాను? నేను ప్రతిసారి తొందరపడ్డాను, ఈ ఇయర్లోనే అయిపోవాలి. కాంపిటేటివ్ వరల్డ్లోకి దిగేటప్పుడు దేంతో ఏ కాన్సెప్ట్స్ దిగాలి, ఎట్లయితే చివరి ఎండ్ వరకు రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ పొందొచ్చు? హై ఇంటెలెక్చువల్ ఇంటెలిజెన్స్ అయితే అవసరం లేదు, ఒక్కటే సోర్స్ చదవాలి, అది బెస్ట్ అయి ఉండాలి. వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. మనము ఈ మోటివేషనల్ ఇంటర్వ్యూస్ మరియు అవేర్నెస్లో భాగంగా దీంట్లో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవరైతే వారి యొక్క ప్రతిభను చూపించి విజయాన్ని సాధించారో వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ని మనం చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగా నేడు రీసెంట్గా వెలువడిన గ్రూప్ 2 ఫలితాలలో అసిస్టెంట్ రిజిస్ట్రార్స్ కోఆపరేటివ్స్లో సెలెక్ట్ అయిన మన వీర పరాక్రమ్ రెడ్డి గారితో ఈరోజు తన యొక్క ప్రిపరేషన్ అనుభవాలు, తన యొక్క లైఫ్ జీవిత అనుభవాలు అన్నీ కూడా తెలుసుకొని దీని నుంచి నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కానీ వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి ప్రిపరేషన్ మెలకువల్ని ఏ విధంగా మార్చుకోవాలనో అతని నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీర పరాక్రమ్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రీసెంట్గా వెలువడిన గ్రూప్ 2 ఫలితాల్లో విజయం సాధించినందుకు మొదటగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మీ చైల్డ్హుడ్ డేస్, మీ యొక్క పేరెంట్స్, ఈ డీటెయిల్స్ ఒక్కసారి. మాది ఇప్పుడు ప్రజెంట్ తిరుమలగిరి సాగర్ మండలం సార్, నల్గొండ డిస్టిక్, నైతాపురం గ్రామం. ఓకే. మా పేరెంట్స్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండే. ఓకే. నా స్కూలింగ్ అయితే 8th క్లాస్ వరకు మా ఊళ్ళోనే జరిగింది, జెడ్పిహెచ్ఎస్ నైతాపురం. తర్వాత 9th, 10th, ఇంటర్
పక్క ఊర్లో శాంతినికేతన్ అని స్కూల్ అండ్ కాలేజ్ ఉంటుంది, అక్కడ జరిగింది. ఓకే తర్వాత గ్రాడ్యుయేషన్ ఎస్ఆర్టీఎస్టీ స్వామి రామానంద తీర్థ నల్గొండలో జరిగింది, ఈసీఈ బ్యాక్గ్రౌండ్. తర్వాత ఎంటెక్ జాయిన్ అయ్యాను జేఎన్టీలో, బట్ 1 year చదివిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత డిస్కంటిన్యూ చేశాను. ఫర్దర్ ఇంకా ఎకనామిక్ కెరీర్, ఎంప్లాయ్మెంట్ కెరీర్, తర్వాత యూపీఎస్సీ జర్నీ, గ్రూప్స్ జర్నీ ఉంది. మరి ఈ కాంపిటీషన్స్ రంగంలోకి దీంట్లోకి మొదటగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయటం జరిగింది? మీ యొక్క ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు పడ్డ ఏమైనా తప్పులు చేసిరా? మొదటి ఎగ్జామ్లోనే విజయం సాధించిరా? ఒక్కసారి ఫస్ట్ నుంచి. సో బేసిక్గా నేను కొంచెం ఎంతూజియాస్టిక్గానే ఉండేది, బాగా ఇంక్విజిటివ్గా చైల్డ్హుడ్ నుంచి. సో బాగా బేసిక్స్ నుంచి బాగా పట్టు ఉండేది. ఓకే. స్కూల్లో కాలేజీలో ఎప్పుడైనా స్కూల్ ఫస్టే ఉండేది కాబట్టి అకాడమిక్గా ఎక్సెల్ అవుతున్నాను కాబట్టి పెద్దగా కష్టం అనిపించలేదు, సరదాగా ఉండేది. ఓకే. నాలెడ్జ్ గెయినింగ్ అనేది నాకు ఒక గేమ్ లాగానే ఉండేది ఓకే. ఇనిషియల్ డేస్లో అయితే అట్లీస్ట్. ఫస్ట్ ఎగ్జామ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయటం జరిగింది? నేను మన డిస్కషన్లో తెలిసిన విషయం ఏంటంటే మొదటగా బ్యాంక్ ఎగ్జామ్స్, రిమైనింగ్ ఆ ఎగ్జామ్స్ కూడా వెళ్ళారు ఇటు యూపీఎస్సీ సైడ్ రావడానికంటే ముందు. వాటికి సంబంధించి నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే పోస్టల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ఉండే, ఓకే, దాంట్లో వచ్చిండే. ఓకే. బట్ గ్రాడ్యుయేషన్ బ్రేక్ అవుతుందని జాయిన్ అవ్వలేదు. ఓకే. దాని తర్వాత ఎంటెక్ జేఎన్టీలో ఉన్నప్పుడే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్లో వచ్చింది. ఓకే. దాని తర్వాత దేనా బ్యాంక్లో వచ్చింది, క్లరికల్ క్యాడర్లో ఉండు. ఓకే. సో అవి షార్ట్ స్పాన్ చేశాను. యునైటెడ్ ఇండియాలో 2 months చేశాను. ఓకే. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చాను. తర్వాత దేనా బ్యాంక్లో ఒక 5-6 months చేశాను. ఓకే. తర్వాత ఐబీపీఎస్ ఫస్ట్ పీఓ బ్యాచ్లోనే సెలెక్ట్ అయ్యాను. ఓకే. 2 years కర్ణాటకలో చేశాను, అది 14 to 16. ఓకే. బ్యాంక్ కెనరా బ్యాంక్లో చేశాను. కెనరా బ్యాంక్. ఓకే. షిమోగా డిస్టిక్, భద్రావతి అని ఉంటుంది, విఐఎస్ఎల్ విశ్వేశ్వరయ్య స్టీల్ కంపెనీ, స్టీల్ ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్. ఓకే. విఐఎస్ఎల్ అక్కడ మన నేటివ్ కాదు కర్ణాటక, అట్లా హౌ యూ ఫీల్? బేసిక్గా నాకు కొత్తదనం అంటే బాగా ఆసక్తి. ఓకే. అక్కడ లాంగ్వేజ్ కన్నడ నేర్చుకున్నాను. ఓకే. యాక్చువల్గా అక్కడ ఉన్నప్పుడే నాకు ఇక్కడ రీజనల్ రూరల్ బ్యాంక్స్లో కూడా వచ్చింది, ఓకే, ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి వేరియస్, అప్పుడు ఐబీబీఎస్ ప్యారలల్గా ఉన్నప్పుడే. ఓకే. సో ఇవి కాదనుకొని అక్కడే ఉండిపోయాను. కన్నడ, హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని, ఆ కల్చరు, నాకు నేచర్ అంటే బాగా ఇష్టం. వెస్టర్న్ ఘాట్స్లో ఒక 2 years స్పెండ్ చేశాను. అక్కడ వాటర్, ఎయిర్ బాగా ప్యూర్గా ఉంటాయి. అంటే మీరు ప్రకృతి ప్రేమికులు? యా, ఓకే, డెఫినెట్లీ. అందుకే ఎంటెక్ ఒక 1 year ఎన్వైరన్మెంటల్ మేనేజ్మెంట్లోనే తీసుకున్నాను. సో నా ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది, సో నా ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి. ఓకే. ఇప్పుడు కెనరా బ్యాంకులో 2 years పనిచేసారు కర్ణాటకలో, మంచిగా కన్నడ నేర్చుకున్నారు, హిందీ, ఇంగ్లీష్, రిమైనింగ్ లాంగ్వేజ్. ఓకే. మరి అక్కడి నుంచి నెక్స్ట్ ఆ 2 years తర్వాత నెక్స్ట్ రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏమిటి? ఎటు సైడ్ వచ్చారు? నెక్స్ట్ సిజిఎల్ ప్రిపేర్ అయ్యాను. ఓకే. 1-2 months. ప్లాన్ ఎలా ఉండే అంటే బ్యాంక్ జాయిన్ అయ్యేటప్పుడే క్విట్ చేయాలనే ఆలోచన ఉంది. ఓకే. కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం అనే జాయిన్ అయ్యాను. ఓకే. కొంచెం మనీ అరేంజ్ అవుతుంది అని. సో అది ఒక 2 years చేసిన తర్వాత అది క్విట్ చేసి సిజిఎల్ ప్రిపేర్ అయ్యాను. అక్కడ కూడా ఆల్మోస్ట్ సక్సెస్ వచ్చింది. ఓకే. బట్ ఇమీడియట్గా జాయిన్ అవ్వద్దని, ఇంకా మన యూపీఎస్సీ ప్రిపరేషన్ బ్రేక్ అవుతుందని వదిలేశాను. ఒక 2-3 attempts తర్వాత మళ్ళీ ట్రై చేశాను సిజిఎల్. కాకపోతే యూపీఎస్సీ మెయిన్స్, సిజిఎల్ మెయిన్స్ వితిన్ 1 month గ్యాప్లో వస్తుంది. అట్లా టెక్నికల్ ఇష్యూస్ వల్ల 3 times టైర్ టు స్కిప్ చేయాల్సి వచ్చింది. ఎస్ఎస్సి, సిజిఎల్, యూపీఎస్సి. మరి యూపీఎస్సిలో భాగంగా యూపీఎస్సి అటెంప్ట్స్ ఎన్ని ఇచ్చారు? 6 ఇచ్చాను. ఫస్ట్ అటెంప్ట్లో ఒక 5-6 marksతో ప్రిలిమ్స్ పోయింది. ఓకే. సెకండ్ అటెంప్ట్లో ఒకటే క్వశ్చన్ 2 marksతో పోయింది. బట్ నెక్స్ట్ 4 ఈజీగా సేల్ త్రూ అయ్యాను. ఓకే. ప్రిలిమ్స్ క్వాలిఫై ఈజీగా అయ్యాను. 2 సార్లు ఫారెస్ట్ సర్వీస్కి కూడా క్వాలిఫై అయ్యండి. ఓకే. తర్వాత మెయిన్స్లో పోతుండే. రైట్. మరి అటు నుంచి ఇటు స్టేట్ సర్వీసెస్ సైడ్ 2022 వరకు యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇచ్చాను. అప్పటికి ఎగ్జాస్ట్ అయ్యింది, 6 attempts ఉంటాయి కాబట్టి. ఓకే. ఇంకా ఇక్కడికి తప్పక రావాల్సి వచ్చింది టు బి ఆబ్జెక్టివ్. ఓకే. సో 2022 సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉండే, అక్కడి నుంచి స్టార్ట్ చేశాను.
గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఒక 15 డేస్ ఏమో ముందు వరకు కూడా యూపీఎస్సీ మెయిన్స్ ఉండే 2022 మెయిన్స్. ఓకే. అవి అయిపోయిన 15 డేస్ ఏమో చదివాను. ఈజీగా అంటే అదే ప్రిపరేషన్లోనే ఉన్నాం కాబట్టి ఈజీగా అయింది. ఇంకా అలా 1, 2, 3, 4 అలా స్టేట్ సర్వీసెస్ సైడ్ ఇటు వచ్చేసిరు. 1 రాసిరు. మొదటి నుంచి నాకైతే సెంట్రల్ సర్వీసెస్ వీటి మీద ఫోకస్ ఉంటుండే. ఓకే. అసలు స్టేట్ సర్వీసెస్ వస్తా అని ఊహించలేదు. బట్ డెస్టినీ ఈజ్ హియర్. అంతే అంతే. సరే, నెక్స్ట్ గ్రూప్ 2లో ఇప్పుడు మీరు అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్స్లో జాయిన్ అయ్యారు. అంతకంటే ముందు గ్రూప్ 4లో పనిచేసిరని విన్నాను. గ్రూప్ 4లో 253 ర్యాంక్ వచ్చింది. ఓకే. కమర్షియల్ ట్యాక్సెస్లో జూనియర్ అసిస్టెంట్గా చేశాను. ఓకే. ఒక జనవరిలో జాయిన్ అయ్యాను, అక్టోబర్లో రిలీవ్ అయ్యాను. ఓకే. ఏ జనవరిలో? మొన్న 2025 జనవరిలో జాయిన్ అయ్యారు, మొన్న లీవ్ అయ్యారు. ఇది కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి. గ్రూప్ 3 కూడా రాసిరా? అవును సార్, స్టేట్ 33 ర్యాంక్ వచ్చింది. ఓకే. గ్రూప్ 3లో స్టేట్ 33 ర్యాంక్ వచ్చింది. ఓకే. గ్రూప్ 2లో స్టేట్ 250 ర్యాంక్ వచ్చి అసిస్టెంట్ రిజిస్ట్రార్ 379 ర్యాంక్ సార్. 379 ర్యాంక్. ఓకే, వెరీ గుడ్. మీ కాంపిటేటివ్ జర్నీ ఒకసారి గమనించినట్లయితే దాదాపుగా 10 ఇయర్స్ ఎబోవ్ ఉన్నది. అవును సార్. ఈ 10 ఇయర్స్ ఎబోలో అనేక ఎగ్జామ్స్ రాసిర్రు. కొన్నిట్లలో అంటే కొన్ని మిస్ అయి ఉండొచ్చు, చాలా వాటిలో మాత్రం మంచి రిజల్ట్స్ సాధించి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. ఈ సక్సెస్ రేటుకు కారణం ఏమిటి? అంటే ఎట్లా దానికి ఆ సక్సెస్ రేట్ రావాలంటే మీరు చేసిన హార్డ్ వర్క్? బేసిక్గా ఏంటంటే నాకు కొంచెం ఇంక్విజిటివ్నెస్ అయితే ఎక్కువ. ఓకే. బాగా బుక్స్ చదివేది. అంటే ఏదో ఎగ్జామ్స్ కోసం చదివేవాడిని కాదు. నాకు ఎగ్జామ్స్ కోసం చదవడం అంటే కొంచెం చిరాకే. న్యాచురల్గా ఉండాలి, అది మన హాబీ లాగానే ఉండేది. న్యూస్ పేపర్ అయితే ఊళ్ళో అప్పట్లో అరౌండ్ 2000 అంటే న్యూస్ పేపర్ ఊళ్ళో 1, 2 వచ్చేది. అక్కడికి వెళ్ళి మరి అదంతా చదివి వచ్చేది. సండే మ్యాగజైన్స్ అయితే మొత్తం కాపీ పేస్ట్ చేసేది. సో అక్కడ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మాత్రం వదిలేది కాదు. అక్రాస్ ది సెక్టార్స్, ఇండస్ట్రియలిస్టులు గారు కావచ్చు, సోషల్ వర్కర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, అందరి గురించి బాగా చదివి బాగా అక్కడ ప్యాషన్ డెవలప్ అయింది. కొన్ని 100 చదివాను, 100 లైఫ్ హిస్టరీస్ చదివాను. సో అది 100 లైఫ్ హిస్టరీలో మీకు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన స్టోరీ ఎవరిదైనా? ఎక్కువ చదివాను కాబట్టి కొంచెం రికాల్ అవ్వడం కష్టం. బట్ మహాత్మా గాంధీ చదివాను. ఓకే. మై ఎక్స్పీరియన్సెస్ విత్ ద ట్రూత్, ఇట్స్ అపీలింగ్గా ఉంది. ఆయన హానెస్టీ వస్తుంది. ఓకే. ఇంకా అంబేద్కర్ ఇవి కూడా చదివాను. ఈవెన్ లెనిన్, స్టాలిన్ ఇట్లా కూడా కొంచెం. అంటే మీరు రీడింగ్లో మంచి అంటే హాబీ, అంటే బుక్స్ చదవటం అనేది మీ యొక్క ప్యాషన్. ఓకే. అది బాగా హెల్ప్ అయింది. ఇంకోటి మెమరీ ఉండేది న్యాచురల్గానే. ఓకే. సో ఎక్కువ డైమెన్షన్స్ ఇంట్రెస్ట్ ఉండేది. ఒకటే సెక్టార్లో ఫోకస్డ్గా అంటే నచ్చకపోయేది. అంటే ఇప్పుడు ఇటు ఎడ్యుకేషన్ కాంపిటేటివ్ ఓరియంటెడే కాకుండా రిమైనింగ్ వాటి పట్ల ఇంట్రెస్ట్ ఉండేది. ఎట్లా ఏంటి ఏ రంగాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తమది? నేచర్ ఉండేది. ఓకే. ఇంక్విజిటివ్నెస్ ఉంది కాబట్టి. ఇంకోటి ఎంతూజియాజం అన్నాను కదా. ఎంతూజియాజం అంటే అందులోనే ఎంతూజియాజం వర్డ్లో థియో అని ఉంది. థియో మీన్స్ వాట్? గాడ్. ఓకే. సో అట్లా ఏంటి అసలు ఈ ఎగ్జిస్టెన్స్ ఏంటి, లైఫ్ ఏంటి, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్, రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్, సొల్యూషన్ ఏంటి. ఇంకోటి ఏంటంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎన్నో లైఫ్స్ చూస్తాం మనం, ఎన్నో కేస్ స్టడీస్ ఉంటాయి. అక్కడ మనం 1990sలో 2000 అరౌండ్ ఆ 20 years స్పాన్లో చాలా సోషల్ ఈవిల్స్ ఉండేవి. ఓకే. పావర్టీ మెయిన్ థింగ్. సోషల్ ఈవిల్స్. ఓకే. సోషల్ ఇష్యూస్. డౌరీ ఇష్యూస్ అంటే కొంచెం తగ్గింది మన సైడ్. ఓకే. 2001 to 2009 కొంచెం డ్రాట్ కండిషన్స్ సివియర్గా ఉండేది చంద్రబాబు పీరియడ్లో. సో అవి చాలా ఇంపాక్ట్ ఉండేది. ఓకే. మేబీ నా పర్సనాలిటీ షేపింగ్లో కూడా ఓకే. నేను ప్రత్యక్షంగా చూశాను, వాటి వల్ల ఇంపాక్ట్ అయ్యాను. ఇంకా నా లైఫ్, పర్సనల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్ వల్ల కూడా కొంచెం. మా మదర్ నాకు 8 years ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయ్యారు. సో అవి కూడా ఇంపాక్ట్ చేశాయి. అప్పుడు ఇంకా సోషల్ ఈవిల్స్ ఉండేవి రకరకాల. క్యాస్టిజం కూడా చూశాను. అగ్రికల్చరల్ డిస్ట్రెస్ ఎలా ఉంటుంది, ఎకనామికల్ ఇష్యూస్, ఇవన్నీ చూశాను. హెల్త్ ఇష్యూస్, ఆల్కహాలిజం, వీటి వల్ల
ఇంపాక్ట్ అయ్యాను. సో అందువల్లే మొదట్లో నేను సైంటిస్ట్ అవ్వాలనుకునేవాడిని చిన్నప్పుడు. ఓకే తర్వాత 7th 8th ఆ టైంలో మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్లో మెడికల్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు. ఓకే మా కజిన్ డాక్టర్ అలా ఉండేవాళ్ళు. ఓకే సో అలా అనుకునేవాడిని. బట్ అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇదర్ సోషల్ రిఫార్మర్, పొలిటీషియన్, ఓకే లేదంటే బ్యూరోక్రాట్. మనకున్న స్ట్రెంత్ ఏంటంటే నాలెడ్జ్. ఓకే సో బ్యూరోక్రాట్ అయితే ఈజీగా పాసిబుల్ అవుతుందేమో అని అప్పుడు అలా ఉండే కండిషన్స్. ఓకే సో అట్లా ఇన్స్పైర్ అయ్యాను, ఇటు షిప్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే ఈ మెడిసిన్ ఇవైతే కొంచెం ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ ఉంటుంది, సెటిల్మెంట్ లేట్ అవుతుంది. ఇంజనీరింగ్ అయితే మొదట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి కొంచెం సెటిల్ అయ్యి తర్వాత సివిల్స్ అలా ట్రై చేయొచ్చు అనే ప్లాన్ తోటే వచ్చాను. మొదటి నుంచి అవగాహన బాగా ఉండింది, ఓకే స్కూల్ ఏజ్ నుంచి కూడా. వాట్ ఈస్ వాట్. ఇప్పుడు మీరు ఇందాక థియాలజీ గురించి, ఈ ఆధ్యాత్మికత గురించి కూడా డిస్కస్ చేశారు. ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా చదివినా? చదివాను సార్. ఓకే భగవద్గీత బాగా చదివాను, ఓకే. విన్నాను. మ్మ్. అంటే మంచి వ్యక్తుల నుంచి, మహాత్ముల నుంచి. ఓకే భాగవతం ఇంకా రామాయణ ఇవి కొంచెం మ్మ్. మన కల్చర్లో పాటుగా నేర్చుకుంటూ ఉన్నాం. కొంచెం నాకు కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండేది, ఓకే సో చదివాను. ఈ గీతలో మీకు నచ్చిన మంచి శ్లోకం అన్న చెప్పగలుగుతారా? ఓకే సర్వస్య చాహం హృది సన్నివిష్ణు ఓకే మత్త స్మృతి జ్ఞానం మపోహం చ వేదస్య సర్వై అహమేవ వేద్యో ఓకే వేదాంత కృత్ వేద విదేవా చ అహం అంటారంటే సర్వజీవుల్లో హృదయంలో నేను ఉంటాను. ప్రతి ఒక్క అందరి మెమరీ, స్మృతి మీన్స్ ఓకే జ్ఞాపకానికి, మర్చిపోవడానికి మ్మ్. అన్నిటికీ నేనే కారణం అని చెప్తాడు. సో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిలవెంట్ అన్నట్టు అది. ఓకే. మనం ఏదో చదువుతాం, అక్కడ గుర్తొస్తుందా రాదా అనేది మన చేతుల్లో లేదు. ఓకే ఇన్సైడ్ ఉన్న పరమాత్మ డిసైడ్ చేశాడు అనేది. ఓకే. అలాగే అంటే మీరు అన్ని ఆల్ ఫీల్డ్స్ టచ్ చేసారు. ఇటు నేచర్, నేచర్, ఇటు రిచువలిజం, అటు పోతే అంటే మెడిసిన్ సైడ్ పోవాలని ఆలోచన చేసిర్రు. ఆ తర్వాత సోషల్ రిఫార్మ్, సోషల్ ఎవిల్స్ పట్ల అవగాహన పెంచుకున్నారు. ఓకే మల్టీ అంటే అన్నిటి మీద మంచి నాలెడ్జ్ సంపాదించగలిగారు. యూపీఎస్సీలో సోషియాలజీ ఆప్షనల్ కాబట్టి సొసైటీ మీద బేసిక్గా అంటే నాకు విలేజ్ బ్యాక్గ్రౌండ్, అవును ఇండియా లైస్ ఇన్ విలేజెస్ కదా. అవును సో వాటి మీద అవగాహన ఉంది కాబట్టి నాకు సొసైటీ మీద బాగా అవగాహన ఉంది అని అనుకునేవాడిని. ఓకే సో అలానే సోషియాలజీ తీసుకున్నాను. అట్లే యూపీఎస్సీ మెయిన్స్లో కూడా ఇండియన్ సొసైటీలో చాలా మంచి మార్క్స్ వచ్చేది. ఓకే అందరికేమో పేపర్ 1లో బాగా వచ్చేది, నాకు పేపర్ 2లో బాగా వచ్చేది. రియలిస్టిక్ ఇష్యూస్ ఎగ్జాంపుల్స్ రాసేవాడిని. ఓకే ఎందుకంటే లైవ్లో కేస్ స్టడీస్ చూస్తుంటాం కాబట్టి రాయగలిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి క్వశ్చన్ స్వచ్ఛ భారత్ మిషన్ వల్ల ఇండియాలో జరిగే అడ్వాంటేజ్ ఏంది, ఐ మీన్ సోషల్ ఇంపాక్ట్ ఏంది అని అడిగాడు. ఓకే సో నేను రియల్గా ఏం జరుగుద్ది అనేది ఊహించుకొని ప్రీవియస్ ఇన్సిడెంట్స్ గుర్తు తెచ్చుకొని మరి రాశాను. అంటే ఇప్పుడు ఈ సోషల్ ఈవిల్స్ మీద అంటే మీ చిన్నతనంలో కానీ ఇప్పటివరకు చూస్తున్న వాటిలలో ఏది బాగా ఇంకా రిఫార్మ్ అవసరమైంది, ఇంకా ఉంది అని అనిపించింది మీకు? ఒక 15 years బ్యాక్ ఎకనామికల్ అండ్ సోషల్ ఇష్యూస్ బాగా ఉండేవి. ఓకే ఇప్పుడు సోషియో ఎథికల్ ఇష్యూస్ బాగా రైజ్ అవుతున్నాయి. ఓకే అంటే రీసోర్సెస్ కొంచెం ఇంప్రూవ్ అయ్యాయి. ఒకప్పుడు ఫుడ్, ఎడ్యుకేషన్, ఓకే అమ్యూనిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం స్కార్సిటీ ఉండేది. ఇప్పుడు అవి చాలా బెటర్ అయ్యాయి. ఓకే ఇప్పుడు మేజర్ ఇష్యూ ఏంటంటే ఎథికల్ ఇష్యూస్ వస్తున్నాయి. పిల్లలు ఓకే సోషలైజేషన్ కొంచెం రాంగ్ సోషలైజేషన్ అవుతుంది, కరప్షన్ అయితే వాళ్ళు అంటే నెగిటివ్ సైడ్ ఎక్కువ నెగిటివ్ సైడ్ వెళ్తున్నారని- డైమెన్షన్ పెరుగుతుంది అనేది. ఓకే దానికంటే ఎట్లా అంటే ఏ విధమైన యాక్షన్ తీసుకుంటే చేంజ్ అయ్యే అవకాశం మీ ఒకప్పుడు అయితే నేను పొలిటీషియన్, ఒక బ్యూరోక్రాట్ బెటర్ వీళ్ళని రీఫార్మ్ చేయొచ్చు అనే ఉద్దేశం ఉండేది. బట్ అది కొంచెం ఆ రోల్, వాళ్ళ రోల్ కొంచెం తగ్గింది అనేది నాకు ఇప్పుడు అవగాహన వచ్చింది. ఓకే సో ఎథికల్ ఎడ్యుకేషన్ అనేది అవసరం. ఓకే అంటే చిన్నప్పటి నుంచే ఎథికల్ ఎడ్యుకేషన్ వల్ల హోలిస్టిక్ ఎడ్యుకేషన్ కరికులంలో భాగం పెట్టాలి. కరికులంలో బాగా పెట్టాలి. కరికులం ఇన్ ద సెన్స్ అబ్దుల్ కలాం ఒకటి చెప్తారు, సొసైటీ బెస్ట్గా ఉండాలంటే ఫాదర్, మదర్ అండ్ టీచర్, 3 pillars ఉండాలి. సో టీచర్ అనేవాళ్ళు జస్ట్ 6 hours ఏం చెప్తారు, 6 to 8 hours. రిమైనింగ్ టైం పేరెంట్స్. అవును సో పేరెంట్సే వాళ్ళ పిల్లల్ని షేప్ చేయగలుగుతారు. వీళ్ళలో మార్పు రావాలి. ఓకే వీళ్ళేమో ఫోన్ చూస్తారు, పిల్లల్నేమో చదవమంటారు. ఎలా పాసిబుల్?
ఓకే. వీళ్ళంతా సెన్స్ గ్రాటిఫికేషన్ మీదనే ఫోకస్ ఉంటుంది, డబ్బు మీద, ఫేమ్ అవ్వాలని. ఓకే. పిల్లల్ని మాత్రం బెస్ట్ అవ్వాలంటారు, ఓకే. అది పాసిబుల్ కాదని. సో అంటే యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు కదా. ఓకే. సో వాళ్ళు చేసి చూపిస్తే వాళ్ళు అవుతారు అనేది నా ఉద్దేశం. దీంట్లో అంటే ఈ ఎథికల్ ఎడ్యుకేషను దీనికి సంబంధించి మీరు చెప్పినట్లు టీచర్ కంటే పేరెంట్స్ ఎక్కువ అవును. టైం కేటాయిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఉందని అంటున్నారు. ఓకే. నెక్స్ట్ ఈ దీంట్లో ఈ కాంపిటేటివ్ సైడ్ వస్తే ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీద మీకు అవగాహన ఉండి అది ఎంతవరకు దీనికి ఉపయోగపడింది అనుకుంటున్నారు? అయితే పేపర్ ఒక్కోసారి టఫ్ యూపీఎస్సి ప్రిలిమ్స్లో అయితే చాలా డైమెన్షన్స్లో వెళ్ళేవారు. సపోజ్ ఒక ఫర్టిలైజర్ పేరు, పెస్టిసైడ్ పేరు ఇచ్చి ఇది దేనికి సంబంధించింది అన్నాడు. ఓకే. నేను ఇప్పుడు ఒక మిర్చి వేసినప్పుడు పెస్టిసైడ్ డబ్బాలు ఉంటే నాకు ఏది కనబడ్డా చదివేవాడిని. ఓకే. అది ఆ పేరు బాగా గుర్తుండిపోయింది, అక్కడ అది యూజ్ అయింది అన్నట్టు. సో అలా ప్రతి ఎగ్జామ్లో టఫెస్ట్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, అవి నేను చేసేవాడిని. ఓకే. అబ్జర్వేషన్ ఉండటం మూలంగా అట్లా మీకు బెనిఫిట్ అయ్యేది. ఓకే. మరి ఎంటైర్ ఈ టోటల్ జర్నీలో అంటే బాగా ఇన్స్పైర్ చేసిన థింగ్ ఏంది మిమ్మల్ని? థింగ్ మీన్స్ థింగ్ కావచ్చు, మీరు చదివిన స్టోరీ కావచ్చు, ఇతర మీ ఎన్విరాన్మెంటల్ ఎక్కడైనా ఉన్నది. అదే సార్, నేను నాది క్వాంటిటీ ఎక్కువ చదివాను, అంటే ఐ మీన్ ఎక్కువ మంది గురించి చదివాను కాబట్టి సడన్గా స్ట్రైక్ ఒక ఇండివిజువల్ అంటూ లేరు. అంటే అన్నిటి మిళితమే మీ ఇన్స్పైరింగ్ కారణం అంటున్నారు. ప్రజెంట్ అన్నిటి నుంచి నేను ఎంతో కొంత నేర్చుకుంటాను. ఓకే. ఈవెన్ మన ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే. ఓకే. మా నానమ్మ ఉండేవారు, చాలా పేషెన్స్. ఓకే. సో అది నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసేవాడిని, ఓకే. అట్లా నేర్చుకునేవాడిని. ఓకే. అంటే మీ చైల్డ్హుడ్ ఫ్యామిలీ ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా అంటే కొంచెం వెనకబడిన నుంచి చిన్నప్పుడే మదర్ చనిపోవటం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవటం, ఆ తర్వాత సిస్టర్స్ మ్యారేజ్, ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఈ జర్నీలో మీరు అంటే యూపీఎస్సి అనేదేమో మీకు ఎదురుగా కనపడుతున్న గోల్, బట్ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా కొన్ని అబ్స్టాకిల్స్ లాగా ఇవన్నీ దాటుకుంటూ వచ్చేసారు. సరే, దాని వరకు మన వరకు అనుకుంటే ఖచ్చితంగా మీ సక్సెస్ అక్కడి వరకు వెళ్ళింది. ఇప్పుడు ఈ గ్రూప్ 2లో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ గ్రూప్ 1 ఫర్దర్ ఇంకేమైనా మీ ఆలోచనలు ఉన్నాయా? నాకేంటంటే సార్, లైవ్లీహుడ్ కంటే లైఫ్ ఇంపార్టెంట్. ఓకే. సో లైఫ్లో ఎంప్లాయ్మెంట్, సొసైటీ అవి కొంతవరకే, ఇంకా అదర్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలనేది ఉద్దేశం ఉంది. ఓకే. మన పొటెన్షియల్ ఉన్నంత వరకు ట్రై చేయాలి. మ్యాక్సిమం రియలైజేషన్ ఆఫ్ అవర్ పొటెన్షియల్ అనేది నా పర్పస్ ఆఫ్ లైఫ్ అనిపిస్తుంది. ఓకే. అది పొటెన్షియల్ నాట్ ఓన్లీ ఎకనామికల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్. ఓకే. మోస్ట్లీ నేను కొంచెం స్పిరిచువలే. ఓకే. సో ఆ డైమెన్షన్లో ఎక్స్ప్లోర్ చేస్తాను, ఆ డైమెన్షన్లో గ్రో అవ్వడానికే ప్రయత్నిస్తాను. అంటే ఎట్లా స్పిరిచువల్లో గ్రో కావడానికి అంటే ఏ టైప్ ఆఫ్? ఒకటేమో హెల్పింగ్ అదర్స్, ఇంకొకటేమో వర్షిపింగ్ గాడ్. ఈ 2 సింపుల్గా అర్థం అవ్వాలంటే, సో ఈ 2 డైమెన్షన్స్ ఉంటాయి, హెల్పింగ్ అదర్స్ అండ్ వర్షిపింగ్ గాడ్. ఓకే. ఈ విధంగా చేసుకుంటూ పోవాలంటే మరి మనకు ఎకనామికల్ స్టెబిలిటీ కావాలి కదా. యా సార్, అందుకోసమే నేను గ్రూప్ 2 జాబ్ చేసేది. ఓకే. ఉద్యోగం పురుష లక్షణం అంటారు కాబట్టి చేయడం. రైట్. ఇప్పుడు అందరూ మనకు ఈక్వల్గానే మహిళలు కూడా ఉద్యోగాల్లో రాణిస్తుండ్రు, రాణించాలి కూడా. దాని అర్థం బ్రాడెస్ట్ వేలో అదర్ ఇంకో వేరేలా ఉంటుండొచ్చు. ఓకే. ఓకే. స్టూడెంట్ డిఫరెంట్ వాటిలలో చదువుతున్నప్పుడు కొన్నిసార్లు ఫెయిల్యూర్స్, కొన్నిసార్లు ఇటు సైడ్ ఎందుకు వచ్చినాము, మనం ఎక్కడ ఉండాల్సింటివి, అటు సైడ్ ప్రైవేట్ సైడ్ వెళ్ళి ఈజీగా, లేదా ఫారెన్ వెళ్ళి ఏదో సెట్ కావచ్చు కదా, ఏంది కాంపిటేటివ్ ఈ ఎగ్జామ్ జరగదు, జరిగితే ఈ లేట్ అవుతుంది, ఇట్లాంటివన్నీ చాలా ఆలోచనలు వస్తుంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోవటం ఎలా స్టూడెంట్? అదే సార్, గుడ్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు మోటివేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే. మైండ్ని కంట్రోల్ చేయాలంటే ఆ గుడ్నెస్ మోడ్లోకి తీసుకురావాలి. ఇప్పుడు ఐరన్ కాక బెండ్ చేయాలంటే రెడ్గా కాల్చవలసి వస్తుంది కదా, అట్లే గుడ్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు మైండ్ ఈజీగా ఉంటుంది. ఎవరికైనా డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయంటే మేబీ కొంచెం సెల్ఫిష్ అవుతారు. ఇప్పుడు ఈ అంటే మీ ఆధ్యాత్మికత సైడ్ వెళ్తే ఎట్లా అంటే అంటే గాడ్ యొక్క అంటే దేవునికి సంబంధించి ఎట్లా అంటే ఆయన ఏ విధంగా ఒక
అంటే ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు, దానికి సంబంధించి ఏమైనా మీ చదివిన విధానంలో? పరమాత్మ ఫామ్లో అన్ని లివింగ్ క్రియేచర్స్లో నాన్ లివింగ్ క్రియేచర్స్లో కూడా ఉంటానని చెప్తాడు. ఓకే. అదే ఇంతకుముందు చెప్పా కదా, సర్వస్య చాహం హృది సన్నివిష్టం అని. ఓకే. అంటే అన్ని జీవుల్లో హృదయంలో ఉంటాను అని చెప్తారు. ఓకే. సో పరమాత్మ ఫామ్లో చెప్తారు. వీర పరాక్రమ్ రెడ్డి, ఏ పేర్లో ఏంది వీర పరాక్రమ్ రెడ్డి అని ఎట్లా పెట్టారు మీ ఫాదర్ మీ మదర్? ఏంది అంటే దీంట్లో నా బ్యాక్గ్రౌండ్ హిస్టరీలో ఉన్న లెజెండరీ స్టోరీలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్, మా ఫాదర్ కొంచెం ప్యాషనేట్గా ఉండేవారు, ఓకే. యూనిక్గా ఉండాలని పెట్టారు. ఓకే. ఇంకొక పేరు కూడా ఉంటుంది, శ్రీకాంత్ అని పిలుస్తారు. ఓకే. ఒరిజినల్ నేమ్ వీర పరాక్రమ్ వీర రెడ్డి. పరాక్రమ్ రెడ్డి అఫీషియల్ నేమ్. ఈ ప్రిపరేషన్ లాంగ్ టైంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్, స్టేట్ సర్వీసెస్, ఈ యూపీఎస్సీ ఇట్లాంటిలో కొద్ది సంవత్సరాల తరబడి చదువుతూ ఉండాలి. ప్లస్ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఏమో ఈయన ఇంకా చదువుతూనే ఉన్నాడు, ఏంది ఏం సాధించలేదని ఒక మనకు తెలియకుండా మనల్ని క్లోజ్ దగ్గరికి అబ్జర్వ్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఆ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఎట్లా ప్రిపరేషన్ ఇంకా మంచిగా కొనసాగించే అవకాశం ఉంది? సో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అయితే ఉండాలి సార్. ఓకే. చదువు మేజర్ పార్ట్ ఉంటుంది డేలో, మిగతా టైంలో నేచర్తో కనెక్ట్ అవ్వాలి. ఎక్కువ స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే నేచర్తో డిస్కనెక్ట్ అయినప్పుడే. ఓకే. సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అని ఉంటుంది. సిక్ బిల్డింగ్ సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అంటే ఒకే బిల్డింగ్లో ఒకే ఎన్వైరన్మెంట్లో ఈ కాంక్రీట్ బిల్డింగ్స్లో ఉన్నప్పుడు స్ట్రెస్ ఎక్కువ వస్తుంది. ఓకే. ఇవన్నీ మనలో ఎనర్జీని లాగేసుకునేవి. ఓకే. నేచర్ ఏమో ఇస్తుంది మనకి ఆ గ్రీనరీ. సో అట్లీస్ట్ ఒక 1-2 hours ఫిజికల్ వర్కౌట్ ఉన్నప్పుడు బ్రీతింగ్ ఇన్హేల్ ఎక్సేల్ అయినప్పుడు స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. ఓకే. వాకింగ్, రన్నింగ్, జాగింగ్, ఎనీ స్పోర్ట్స్ అయినా కూడా బాగుంటుంది. కాకపోతే అన్నిసార్లు కుదరదు. అవును. అట్లీస్ట్ రూమ్లో ఉన్నప్పుడైనా ఫిజికల్ వర్కౌట్ చేయాలి. ఈవెన్ మెడిటేషన్ అంటారు, మెడిటేషన్ కంటే కూడా ఫిజికల్ వర్కౌటే బాగా వర్కౌట్ అయిందని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఓకే. నీ ఎక్స్పీరియన్స్? నేను విపස්සనా కూడా చేశాను, మెడిటేషన్ చేసేవాడిని, దానికంటే కూడా ఫిజికలే బాగా పనిచేసింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సార్, ఫుడ్ విషయంలో కూడా కంట్రోల్గా ఉండేది. ఓకే. రా ఫుడ్ తీసుకున్నప్పుడు కొంచెం డే అంతా యాక్టివ్గా ఉంటాను. ఓకే. ఇప్పుడు ఇండియాలో ఉన్న మేజర్ క్రైసిస్లో హెల్త్ క్రైసిస్ కూడా ప్రైమరీ. ఓకే. ఫిజికల్ హెల్త్ క్రైసిస్ కంటే మెంటల్ హెల్త్ క్రైసిస్ కూడా ఎక్కువ ఉంది సార్. బేసిక్ థింగ్ ఏంటంటే ఇగ్నోరెన్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ మెలడీస్. ఓకే. నాలెడ్జ్ ఈజ్ ద పెనాసియా. సో రైట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి. బుద్ధిజంలో చెప్పినట్లే రైట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్, రైట్ కైండ్ ఆఫ్ ఫెయిత్, ఓకే, రైట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్, ఇవన్నీ ఉండాలి. అష్టాంగ మార్గాల్లో అన్నీ రైట్ అనే చెప్తారు. సో ఆ హోలిస్టిక్ నాలెడ్జ్ ఉండాలి లైఫ్ గురించి. అసలు మన ఐడెంటిటీ ఏంటి? ఓకే. మనం ఎంతసేపు జాబ్ అనో ఇంకో బిజినెస్ అని సక్సెస్ అని వీఆర్ స్ట్రైవింగ్ ఎలాట్ ప్రాకులాడుతున్నా. బట్ ఏంటి అసలు లైఫ్ ఏంటి, మన రియల్ ఐడెంటిటీ ఏంటి? దాన్ని మర్చిపోయినప్పుడే స్ట్రెస్ అవుతాం. ఓకే. ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చాము అనేది మర్చిపోతాము. మర్చిపోయి సెల్ఫ్ డిఫెన్స్లోకి వచ్చేసి స్ట్రగుల్ అవుతూ ఉంటాం. అంటే అది అలవాటు పడితే ఈజీగా రైట్. సో అది హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఉండాలని చెప్తాను. ప్రిపరేషన్లో గ్రూప్ డిస్కషన్ అంటే ఫ్రెండ్స్ తోటి చదవటంలో మంచి బెనిఫిట్ ఉంటుంది అనేది చాలామంది మనకు చెప్పే అంశాలు. మరి అట్లా దాన్ని మీరు దాన్ని ఎట్లా అనలైజ్ చేయగలుగుతారు? అంటే గ్రూప్ స్టడీస్, మన కొలీగ్స్, మన పీర్ గ్రూపు ఒక దగ్గర ఉండి ప్రిపరేషను, వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం, క్వశ్చన్స్ అడుక్కోవడం ఎట్లా ఉపయోగపడుతుంది? నా గ్రూప్ 1 ప్రిపరేషన్, గ్రూప్ 2 ప్రిపరేషన్లో కూడా నేను చేసింది ఇదే సార్. ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు. ఓకే. ఇద్దరం కలిసి సరదాగా మాట్లాడుకున్నట్లే ఉండేది. తను ఒక డైమెన్షన్ చెప్పేవాడు, నేను ఒక డైమెన్షన్. దానివల్ల అసలు ఎప్పుడూ బోర్ వచ్చేది కాదు, కంటిన్యూస్గా చేయగలిగేవాళ్ళం. ఇది యాక్టివ్ లెర్నింగ్. ఓన్లీ బుక్స్ రీడింగ్ ప్యాసివ్ లెర్నింగ్ లాగా ఉంటుంది. సో అప్పుడు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఓకే. ఓకే. ఇంకొక 4-5 కూర్చొని కూడా డిస్కస్ చేసేవాళ్ళం. అప్పుడు కొత్త కొత్త పాయింట్స్ వచ్చాయి కాబట్టి ఎఫర్ట్ తగ్గేది, నాలెడ్జ్ పెరిగేది. ఓకే. మేజర్ థింగ్ ఏంటంటే మెంటల్ హెల్త్ బాగుంటుంది. అంటే మీరు అనేది గుడ్ అసోసియేషన్, మన దగ్గర ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు బాగుంటే మనం ఇంకా ప్రిపరేషన్లో కానీ అదేదైనా లైఫ్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అనేది మీరు చెప్పేది. సో మెంటల్ హెల్త్ ఉండాలంటే
అన్నీ గుడ్ అయితే ఉండాలి సార్. గుడ్ ఫుడ్ అయితే కావచ్చు, గుడ్ ఇన్పుట్ ఇస్తే గుడ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే. సో అందులో మేజర్ ఏంటంటే గుడ్ అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెన్స్. ఓకే. శంకరాచార్య ఒకటి చెప్తారు, సత్సంగత్వే నిస్సంగత్వ, నిస్సంగత్వే నిర్మోహత్వ, ఓకే. నిర్మోహత్వే నిశ్చలతత్వ, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్తారు. సో లైఫ్లో సక్సెస్ అనేది సత్సాంగత్యం వల్ల వస్తుందని అంటారు. ఓకే. సో అట్లే మనకు లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్. మనం కాంపిటేటివ్ వరల్డ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే అలాంటి వ్యక్తుల మధ్య ఉండాలి. ఇంకా బయటి వాళ్ళతో డిస్కనెక్ట్ అవ్వడం బెటర్. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మనం ఇక్కడ కాంపిటేటివ్ వరల్డ్ అంటే ఇయర్స్ టుగెదర్ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అవును. బయట వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఫారెన్ వెళ్ళిన వాళ్ళంతా ఉమ్. వాళ్ళు లక్షల్లో సంపాదించి ఎంజాయ్ చేస్తుంటారు. అదర్ ఫేజెస్లోకి ఎంటర్ అయి ఉంటారు, ఫ్యామిలీ అవును. పిల్లలు అనుకుంటా. మనమేమి ఇక్కడే స్ట్రక్ అయి ఉంటాం. ఓకే. సో అప్పుడు ఇదే ఫీల్డ్లో ఉన్న వాళ్ళతోటే టచ్లో ఉండాలి. అట్లయితేనే దాని నుంచి బయటకు వస్తామంటారు మీరు, ఆ స్టిగ్మా నుంచి. అవును సార్. రైట్. ఓకే. మరి ఇప్పుడు మెయిన్గా మనం ప్రిపరేషన్ కాన్సెప్ట్లోకి వస్తే ఈ 4 పేపర్స్ మన గ్రూప్ 2కి సంబంధించి ఈ 4 పేపర్స్లో మీకు బాగా ఈజీ అనిపించిన పేపర్ ఏది, టఫెస్ట్ అనిపించిన పేపర్ ఏది? పేపర్ 1 ఈజీ సార్. ఓకే. పేపర్ 4 టఫ్ అనిపించింది. అంటే చాలామంది పేపర్ 1 టఫ్ అని అంటుంటారు. ఎట్లా అంటే మీ అది నా బ్యాక్గ్రౌండ్ వల్ల. మీ పర్సెప్షన్ ఏంది? నా బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఓకే. నాకేంటంటే మై స్పెక్ట్రమ్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ బ్రాడ్. ఓకే. సో అందువల్ల పేపర్ 1 ఈజీ అనిపించేది. మ్యాథ్స్, ఇంగ్లీషు, ఓకే. ఇంకా కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈజీ అనిపించేది. అందరేమో ఇక్కడ మ్యాథ్స్, ఇంగ్లీష్ దగ్గర స్ట్రక్ అయ్యేవాళ్ళు. ఓకే. ఇంగ్లీష్ బాగా కొన్ని సంవత్సరాల పాటు కష్టపడ్డాను వొకాబులరీ నేర్చుకోవడానికి. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే హిందూ పేపర్ చదివేవాడిని. ఓకే. ప్రతిరోజు వొకాబులరీ వర్డ్స్ నోట్ చేసుకొని డిక్షనరీలో చూసేవాడిని. సో అట్లా కొన్ని లక్షల పదాలు అయితే నేర్చుకున్నాను. దాంతో పేపర్ సో 1 పేపర్ 1 ఈజీ అయింది సార్. ఈజీ అయింది. ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి, ఇంగ్లీష్ కూడా ఒకప్పుడు 10th క్లాస్ ఇంగ్లీష్ లాగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఈవెన్ అరిథమెటిక్ కూడా అలా లేదు. ఓకే. సో ఇంతకుముందు నేను బ్యాంకింగ్ ఎగ్జామ్స్, CGL ప్రిపేర్ అయ్యాను కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ ఉండింది. అంటే ఇంగ్లీష్లో డాటాలో మంచి మార్కులు వస్తున్నాయి కాబట్టి మీకు పేపర్ 1 ఒక 10 మార్క్స్ ప్లస్ అయ్యేది. మిగతా GS కూడా బెటర్గానే పర్ఫామ్ చేసేవాడిని. యూపీఎస్సీలో మంచి కమాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో కాబట్టి. జనరల్గా యూపీఎస్సీలో టోటల్గా 2 సార్లు ప్రిలిమ్స్ దగ్గర ఆగిరు, మిగతా 4 టైమ్స్ మెయిన్స్ వరకు వెళ్ళి రాశారు. దాంట్లో సక్సెస్ కాకపోవడానికి రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? నా హ్యాండ్ రైటింగ్ కొంచెం స్లో ఉందేమో అనుకున్నా. ఓకే. ఇంకొకటి ఏంటంటే నేను ప్రతిసారి తొందరపడ్డాను. ఓకే. ఈ ఇయర్లోనే అయిపోవాలి, అలా అలా సైకిల్స్లో రిపీటెడ్గా చేశాను. ఎలా ఉండాలంటే అది కొంచెం లాంగ్ టర్మ్ ప్లాన్ లాగా ఉండాలి. ఓకే. 1-2 ఇయర్స్లో అవుతుంది అనేది చాలా కష్టం. ఓకే. సో ఫస్ట్ 1 ఇయర్ అయితే బేసిక్స్ చదవాలి. ఓకే. సెకండ్ ఇయర్ నోట్ మేకింగ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత టెస్ట్ సిరీస్ రాయాలి. ఓకే. సో మినిమం 3 ఇయర్స్ అయితే పడుతుంది. అలా సిస్టమేటిక్గా వెళ్తే అవుతుంది. ఇంకొకటి ఏంటంటే గైడెన్స్ అవసరం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడున్న లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఫేస్ చేయాలంటే ఖచ్చితంగా గైడెన్స్ అవసరం. సీనియర్ మెంటర్స్ ఉంటే బాగుంటుంది. అంటే మీ యూపీఎస్సీ మెయిన్స్లో ఇటు ఆప్షనల్, ఇటు జనరల్ స్టడీస్, ఈ రెండిట్లలో మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఆప్షనల్లో మంచి మార్కులు వచ్చాయి, జనరల్ స్టడీస్లో తక్కువ వచ్చాయి. రీజన్ ఏమనుకుంటున్నారు దానికి? నేను ఎప్పుడు పేపర్ కంప్లీట్ చేయలేకపోయాను సార్. ఓకే. 15 క్వశ్చన్స్ కంప్లీట్ చేయలేకపోయేది. ఏది జనరల్ స్టడీస్ సంబంధించిన క్వశ్చన్స్? సరే 20 ఉంటాయి, అది ఆ 20 కంప్లీట్ చేయలేకపోయాయి. కంప్లీట్ చేయలేకపోయాయి. దాంతో ప్రతి సబ్జెక్ట్లో ఒక 10 మార్క్స్ తగ్గాయి. ఓకే. ఆ 10 మార్క్స్ 7 సబ్జెక్ట్స్ కాబట్టి 70 మార్క్స్ అక్కడే మార్జిన్ పోయేది. ప్రతిసారి అదే అయ్యేది. మాకు పేపర్ 2లో పేపర్ లెంత్ తక్కువ ఉంటుంది, ఓకే. అది పేపర్ కంప్లీట్ చేసేది, అక్కడ ఎక్కువ మార్క్స్ వచ్చాయి. సో నాకు అర్థమైందండి, అయింది ఏంటంటే పేపర్ కంప్లీట్ చేస్తే మార్క్స్ వస్తాయి. టోటల్గా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాయగలగాలి. ఆన్సర్ రాయగలగాలి. ఆ స్పీడ్ కొంచెం మెయింటైన్ చేయాలి. ఇది ఎలా పాసిబుల్ అంటే నోట్ మేకింగ్ తోటి పాసిబుల్ సార్. ఒక కంటెంట్ గురించి కొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే రీకాలింగ్ ఈజీ అవుతుంది, రివిజన్ ఈజీ అవుతుంది. ఎక్కువ సోర్సెస్ చదివి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే. అక్కడ ఎగ్జామ్లో రాసేటప్పుడు అవి ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా గుర్తురావు. ఓకే. దాంతో డిలే అవుతుంది పేపర్.
సో అది ఒక డ్రాబ్యాక్ అనుకుంటున్నాను నేను. దీంట్లో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో సక్సెస్ కావాలంటే అతనికి ఏ లక్షణాలు ఉండాలనుకుంటున్నాడు? ఆ క్యాండిడేట్ ఫస్ట్ అలా కాంపిటేటివ్ వరల్డ్లోకి దిగేటప్పుడు ఈ దేనితోటి ఏ కాన్సెప్ట్స్తో దిగాలి, ఎట్లయితే చివరి ఎండ్ వరకు రిజల్ట్స్ పాజిటివ్ రిజల్ట్స్ పొందొచ్చు? ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే కన్సిస్టెన్సీ మ్యాటర్స్, ఓకే హై ఇంటెలిజెన్స్ అయితే అవసరం లేదు, ఓకే కన్సిస్టెంట్ ఎఫర్ట్. ఓకే ఇంకోటి ఏంటంటే బేసిక్స్పై పట్టు ఉండాలి, గైడెన్స్, ప్రాపర్ సోర్సెసే చదవాలి. ఓకే ఈ మార్కెట్లో చాలా సోర్సెస్ ఉన్నాయి, స్క్రాప్ ఉంది. ఓకే సో అన్నీ చదివి వేస్ట్ అవుతుంది మన ఎఫర్ట్ అంతా. ఓకే సో ఒక్కటే సోర్స్ చదవాలి, అది బెస్ట్ అయి ఉండాలి. ఓకే బెస్ట్ కోచింగ్ అయితే ఇండియాలో క్వాంటిటీ ఉంది కానీ క్వాలిటీ లేదు. ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సీ ఢిల్లీలో కూడా చాలా వందల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్లో మాత్రమే బాగా చెప్తారు. అంటే మన సెలెక్షన్ ఆఫ్ బుక్స్ కానీ, సెలెక్షన్ ఆఫ్ మెంటర్ కానీ, సెలెక్షన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కానీ పర్ఫెక్ట్ వేలో ఉండాలి, కరెక్ట్ వేలో ఉండాలనేది మీరు చెప్పే. అది తెలుసుకోవడానికి కూడా సీనియర్స్ అడ్వైసెస్ తీసుకోవాలి. ఆ అడ్వైజ్ తీసుకుంటేనే మొదటి నుంచి ప్రాపర్గా వెళ్తే ఈజీగా అవుతుంది. ఓకే ఈ మన యూపీఎస్సీలో చూసే మాత్రం చాలామంది ఐఏఎస్లు అయిన వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ అవుతుంటారు. ఎందుకంటే అది రీజన్, చాలా ఈజీగా అవుతారు వాళ్ళు యంగేజ్లోనే, 21 years 22 yearsకి అవుతుంటారు. వాళ్ళకి గైడెన్స్ ప్రాపర్గా ఉంటుంది, ఎక్కడ మిస్టేక్స్ చేయొద్దు, ఏ సోర్సెస్ చదవాలనేది తెలుస్తుంది. రైట్. మరి దీంట్లో మీరు ఇందాక మధ్యలో మనం ఆపినాం, ఫస్ట్ పేపర్ చాలా ఈజీ అనుకున్నారు, ఫోర్త్ పేపరు చాలా హార్డ్ అన్నారు మీకు. నేను 2022 వరకు కూడా యూపీఎస్సీనే చదివాను. ఓకే తెలంగాణ మూమెంట్, ఇన్ఫ్యాక్ట్ మేము గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు తెలంగాణ మూమెంట్ జరిగింది ఓకే 2012 ఆ టైంలో. ఎస్ అవి కొంచెం సంఘటనలు గుర్తున్నాయి, ఓకే బట్ ఇక్కడ ఎగ్జామ్లో వచ్చేసి చాలా క్రోనలాజికల్ క్వశ్చన్స్ అడిగారు. అవును ఎలా అంటే నక్సలైట్లు ఇన్సిడెంట్స్ కొన్ని అవును ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఓకే ఎస్కేప్ అయ్యారు, ఓకే చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ చేయడంలో కొంచెం విఫలమయ్యాను. ఓకే అంటే కాన్సెప్చువల్ ఓరియంటెడ్ అయితే చేయగలిగాను కానీ యూపీఎస్సీ సైడ్ నుంచి వచ్చిండ్రు కాబట్టి మూమెంట్ మీద కొద్దిగా కొంచెం కమెంట్ తక్కువ ఉంది. నేను ఇంకా గ్రూప్ 1 మెయిన్సే ఎక్కువ చదివాను ఓకే. ఆ ఓరియంటేషన్లోనే. సెకండ్ పేపర్, థర్డ్ పేపర్? సెకండ్ థర్డ్ యూపీఎస్సీ సిలబస్ ఇక్కడ మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి అరౌండ్ 100 వచ్చి ఉంటాయి, 100. ఓకే ఇక్కడ మాత్రం ఒక 70 to 90 సమ్వేర్, ఓకే కౌంట్ చేయలేదు ప్రాపర్గా, బట్ లెస్ దెన్ 90 వచ్చి ఉంటాయి అనుకుంటా. ఓకే ఆల్మోస్ట్ అందరు ర్యాంకర్స్కి మినిమం 110 120 వచ్చాయి. సో నాకు అక్కడ 20-30 మార్క్స్ తక్కువ వచ్చాయి. ఇట్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్స్ ఎట్లా సాటిస్ఫై ఉన్నారా? ఎస్ సార్, నేను ఈ లైఫ్లో ఏది వచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తాను, ఓకే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా ఫీల్ అవుతాను. ఓకే సో మేబీ కొంచెం రెవెన్యూ సైడ్ వస్తే ఎక్కువ పబ్లిక్ లైఫే ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఉండదు. ఓకే సో నేను ఇక్కడ పబ్లిక్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, పర్సనల్ లైఫ్ అదర్ డైమెన్షన్స్ అన్నా కదా అవి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. ఓకే అంటే మీ మైండ్లో ఇతర డైమెన్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఆ వేలో ఈజీగా ఉంటుంది అనేది. అట్లా ఏముంటుంది మీ రోల్, అంటే వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్స్? కోఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఆడిటింగ్, ఎలక్షన్స్, ఓకే ఇవన్నీ ఉంటాయి సార్. ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో ఏంటంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మేజర్ మా ఏజెన్సీ లాగా పనిచేస్తుంది. ఓకే ఐకేపీ నేమో డిఆర్డిఏ ఏజెన్సీ కింద ఉంటుంది. అవును పిఎస్సిఎస్ వాళ్ళు ప్రొక్యూర్ చేసేదంతా మేము కోఆర్డినేట్ చేస్తుంటాం. ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏదైతే ధాన్యం కొనుగోలులో ఉంటాయి, ఓకే సెంటర్స్, మీ సెంటర్స్, అది మెయిన్ ఇప్పుడు జరుగుతున్న కోఆపరేటివ్ సొసైటీస్. అంటే ఇప్పుడు మనకు ఈ సహకార వ్యవస్థలు అనేవి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇన్డెప్త్ వరకు ఉన్నాయా, అంటే మన పుస్తకాల్లో చదవటం వరకేనా? మన నల్గొండ డిస్టిక్లో బాగున్నాయి సార్, నేను సూర్యాపేటలో చేస్తున్నాను ప్రస్తుతం. ఓకే చాలా బలంగా ఉన్నాయి. కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్ ఈవెన్ దే ఆర్ ఆర్గనైజింగ్ సమ్ పెట్రోల్ బంక్స్ ఆల్సో. అంటే సహకార వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది విలేజ్లలో బలంగా. అంటే ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది కూడా కొన్ని పిఎస్సిఎస్ గోడౌన్లు కట్టి ఉన్నాయి, వాళ్ళ ఫండింగ్ తోటి సొంతంగా గోడౌన్స్ కట్టుకొని ఆ గోడౌన్స్లో రైతుల నుంచి ధాన్యం నిల్వ చేసుకోవడానికి నిల్వ చేయించి నిల్వ చేసుకున్నందుకు వాళ్ళకు అడ్వాన్స్గా అమౌంట్ కూడా ఇస్తున్నాయి కొన్ని పిఎస్సిఎస్. నేను వర్క్ చేసిన దగ్గర ఆ పిఎస్సిఎస్ బిల్డింగు గవర్నమెంట్ బిల్డింగ్, ఒక రైతు వచ్చి ఆ బిల్డింగ్లో వడ్ల బస్తాలు నిల్వ చేసుకుంటాడు, నిల్వ ఉంచినందుకు మళ్ళీ రైతుకి డబ్బులు ఇస్తుంది అడ్వాన్స్గా. మళ్ళీ ఎప్పుడైతే రైతు ఈ వడ్ల బస్తాలు తీసుకొని అమ్ముతున్నాడో అమ్మినప్పుడు వీళ్ళ అమౌంట్ వీళ్ళు డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ రైతుకు వచ్చి, అంటే అంత స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట. అంటే
ఒక రైతు 100 బస్తాలు దాంట్లో నిల్వ చేస్తే కనీసం ఆయనకి ఈ ఒక 50,000 1 lakh అని అడ్వాన్స్ అడ్వాన్స్ లాగా ఇవ్వాల్సి వస్తుంది. అట్లా కూడా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగుందా అయితే ఆ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ లేదు. ఆ ఏరియాలో కొన్ని కోఆపరేటివ్స్ గోల్డ్ లోన్స్ కూడా ఇస్తున్నారు సార్. ఓకే గోల్డ్ లోన్స్ ఇస్తున్నారు, డిపాజిట్స్ తీసుకుంటున్నారు. ఓకే. సో బ్యాంకింగ్ యాక్టివిటీస్ లాగా కూడా చేస్తున్నారు. అంటే ఇప్పుడు పిఎస్సిఎస్ అనేది మరి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కిందకి వస్తుందా, బ్యాంకింగ్ రంగం కిందకి వస్తుందా? అది ఎన్బిఎఫ్సి కిందే వస్తుంది సార్. ఎన్బిఎఫ్సి కిందకి వస్తుంది. ఓకే బ్యాంకింగ్ అంటే ఐ మీన్ సేవింగ్స్ దగ్గర డిఫరెన్స్ వస్తుంది సార్. ఓకే సేవింగ్స్ యాక్సెప్ట్ చేయడం, లోన్స్ ఇవ్వడం, ఓకే ఓకే. ఇవి పిఎస్సిఎస్ లోన్లు ఇస్తాయి కదా. లోన్స్ ఇస్తాయి. బట్ అటాచ్డ్ బ్యాంకింగ్ ఉంటుంది కదా, డిసిసిబి, ఓకే ఓకే ఓకే. వాళ్ళు ఎక్కువ క్రెడిట్ యాక్టివిటీస్ తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు కన్జ్యూమర్ కోఆపరేటివ్స్లో చాలా స్కోప్ ఉంది సార్. ఓకే ఓకే. ఇప్పుడంతా డిమార్ట్, వాల్మార్ట్, సో వీళ్ళని రిప్లేస్ చేయగలుగుతాం. ఒక విలేజ్లో ఒక 500 ఫ్యామిలీస్ ఉంటే, ఓకే. సో వాళ్ళంతా మినిమం ఒక మంత్లీ ఒక 1000 రూపీస్ గ్రాసరీ, ఆయిల్ అయితేంది, వేరే వేరే ఇతర కొంటారు కదా. ఓకే. సో అక్కడ కన్జ్యూమర్ కోఆపరేటివ్స్ ఫామ్ చేస్తే, సో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఓకే కొంచెం బెనిఫిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఓకే. కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీస్ చేస్తే అంటే ఇప్పుడు ఇంతవరకు లేవు అవి. లేవు సార్. నార్త్ తెలంగాణలో ఉన్నట్టుంది కొన్ని ఏరియాలలో. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అని ఉంది, అక్కడ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కానీ కన్జ్యూమర్ లేవు. ఓకే. ఇది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఎఫ్పిఓస్ లాగా. కాంపిటేటివ్ రంగంలో ఎంతైతే అనుభవాన్ని సంపాదించగలిగారో అవుట్ ఆఫ్ ది కాంపిటేటివ్ అంటే ఈ ఇతర అంటే ఇటు పక్క నేచర్, ఇటు పక్క రిచువలిజం, రిమైనింగ్ అన్నిట్లలో కూడా ఒక మంచి బ్రాడ్ పర్స్పెక్టివ్ మీలో నేను అబ్జర్వ్ చేసిన. దీంట్లో మెయిన్గా ఈ హ్యూమన్ హెల్త్లో ఇల్నెస్ ఇలాంటి వచ్చినప్పుడు నేచురోపతి అని వింటుంటాం. అసలు ఏంది అసలు ఈ నేచురోపతి అంటే? అంటే నేచర్తో కనెక్ట్ అయ్యి బ్రతకడం, ఓకే, నేచర్లో దొరికే వాటినే తినడం, ఓకే, మొక్కల నుంచే ఆరోగ్యాన్ని సంపాదించడం. ఓకే. సో ఎలా అంటే ఇప్పుడు బాగా అల్లోపతి అనేది ఒక మాఫియా లాగా అయింది. ఓకే. మన చుట్టూ దొరికే మొక్కలు తినే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. ఓకే. మన అది ఒక ఫుడ్ కల్చర్లో పార్ట్ అవ్వాలి. ఓకే. ఒకప్పుడు బాగా ఉండే ఓకే 100 రకాల ఆకుకూరలు తినేవాళ్ళు. అవును. సో డైవర్సిటీ అనేది ఉండేది ఫుడ్లో. ఇప్పుడు ఓన్లీ వైట్ రైస్, కొన్ని కూరగాయలు తింటున్నారు. ఇంతకుముందు మిల్లెట్స్, రకరకాల మిల్లెట్స్ ఉండేవి. ఓకే. సో వాటిలో మైక్రోన్యూట్రియంట్స్ బాగా ఉంటాయి కాబట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఆరోగ్యం ఉండేది, బాగా బలంగా కూడా ఉండేవాళ్ళు. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో అయితే హెల్త్ క్రైసిస్ చాలా తీవ్రంగా ఉంది. అందుకే మిల్లెట్ మిషన్ అని తీసుకొచ్చారు, ఆయుష్ మినిస్ట్రీ తీసుకొచ్చారు. మీరు డిఫరెంట్ జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా చేసారు. ఎగ్జాంపుల్ చూస్తే దేనా బ్యాంక్లో పనిచేసినారు, కర్ణాటకలో కెనరా బ్యాంక్లో పనిచేసినారు. ఈ బ్యాంక్ జాబ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అంటే బ్యాంకులో వర్క్ నేచర్ ఎట్లా ఉంటుంది దానికి సంబంధించి? బ్యాంకింగ్లో కొంచెం వర్క్ హెక్టిక్గానే ఉంటుంది. ఓకే. ఉదయం 10ంటికి వెళ్తే సాయంత్రం 8 వరకు వచ్చేవాళ్ళం. 8 మినిమం అయ్యేది. ఓకే. సో నేను 2016 ఆ టైంలో చేసినప్పుడు ఏంటది పిఓ చేసిరా మీరు? అసిస్టెంట్ మేనేజర్, ప్రొఫెషనరీ ఆఫీసర్గా చేసినప్పుడు కెనరా బ్యాంక్లో ఓకే జన్ధన్ యోజన వచ్చింది. ఓకే. జన్ధన్ అప్పుడు యోజన. రోజుకు ఒక 200-300 అకౌంట్లు ఓపెన్ చేయాల్సి వచ్చేది. ఓకే. సో అది చాలా కష్టంగానే ఉండేది. ఓకే. బట్ వి ఎంజాయ్డ్ ఇట్. ఓకే. సో అక్కడ ఏంటంటే బ్యాంకింగ్లో హ్యూమన్ ఇంటరాక్షన్ బాగా ఉంటుంది. అవును. కాబట్టి అది అక్కడి నుంచి బాగా నేర్చుకున్నాం. ఓకే. ఇలా పేషెన్సీ ఓకే డెవలప్ అవుతుంది. ఓకే. ఇంటరాక్షన్ అయినప్పుడు హ్యూమన్ సైకాలజీ కూడా తెలిసేది. ఓకే. అంటే బ్యాంకింగ్లో ఈ ఎక్స్పీరియన్స్ సంపాదించగలిగారు. మరి అంటే కర్ణాటకలో పోయి బ్యాంక్ జాబ్ చేసారు అంటే కొంచెం నాన్ లోకల్ ప్లేసు, అక్కడున్న పరిస్థితులు వీటిని ఎట్లా అంటే ఏ విధంగా మేనేజ్ చేయగలిగారు? సో బేసిక్గా తెలుగు, కన్నడ కొంచెం సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఓకే మనకి ఈజీగా వస్తుంది. ఓకే. సో మనకు ఆ ఫెమిలియారిటీ వల్ల నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా బాగుండేది. ఎస్. సో అక్కడ నేను పనిచేసిన దగ్గర తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే. స్టీల్ ప్లాంట్, ఓకే, పేపర్ మిల్లు, ఓకే, షుగర్ మిల్స్ ఉండేవి. అది కొంచెం చిన్నపాటి ఇండస్ట్రియల్ టౌన్. ఓకే. భద్రావతి అని టౌన్. సో అది చెప్పింది భద్రా రివర్, తుంగా రివర్ ఉంటుంది అక్కడ. అవును. సో అక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఓకే. సో ఇంటరాక్షన్ బాగా అయ్యేవాడిని నేను. ఓకే.
అక్కడ ఫుడ్ అయితేంది. సో అంత మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ జనాలు అడవుల్లోనే ఉండేవాళ్ళు, వాళ్ళకు బయటి ప్రపంచంతో సంబంధమే ఉండేది కాదు. ఓకే. చాలా క్లీన్గా ఉండేవారు. ఆ వాటర్ అయితే మినరల్ వాటర్ కంటే బాగుంటుంది ఏది వెస్టర్న్ ఘాట్స్ ఏరియా? వెస్టర్న్ ఘాట్స్లో. అసలు ఫారెస్ట్ అంటే అలా ఉంటుందనే ఎక్స్పీరియన్స్ చేశాను. ఇప్పుడు ఈ వెస్టర్న్ ఘాట్స్ అన్నారు. ఈ వెస్టర్న్ ఘాట్స్లో అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఉండే ఏదైతే పంటలు ఏవైతే ఉన్నాయో అవి మనకు కాఫీ ఇట్లాంటివి ఎక్కువ సాగవుతున్నాయి అక్కడ. అంటే మీరుండే ఏరియాలో కాఫీ ఉండేదివా? చిక్మంగళూరు ఏరియాలో మాకు భద్రావతి దగ్గరలోనే ఉండేది. అక్కడ కాఫీ ఎస్టేట్స్ ఉండేవి. ఓకే. అక్కడ ఏంటంటే డ్రైనేజ్ ఉండాలి. అంటే వర్షం నీరు పడ్డట్టే వెళ్ళిపోవాలి. కాఫీ పంటకు అనుకూల పరిస్థితులు ఉంటాయి అక్కడ. ఇంకొకటి ఏంటంటే అరికనట్ ఒక్క ఉండేది బాగా. ఒక్క తోటలు ఎక్కువ ఉంటాయి. మన రైస్ కొన్ని చోట్ల కొంచెం ఫ్లాటెన్ చేసిన ల్యాండ్స్లో రైస్ వరి పండించేవాళ్ళు. అక్కడ ఏమైందంటే వర్షాలు పడి ఫర్టిలిటీ అనేది లూజ్ అవుతుంది, ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉండదు. కాబట్టి అక్కడ అడవుల్లో దొరికే ఆ ఆకులన్నీ తీసుకొచ్చి ఎరువుగా వేసేవాళ్ళు. అవి కుళ్ళిపోయి కొంచెం ఆర్గానిక్ మ్యాటర్ ఫామ్ అయ్యేది. సో ప్రొడక్టివిటీ అనేది తక్కువ ఉంటుంది. ఓకే. అక్కడ ఫారెస్ట్ ట్రీస్ పెరుగుతాయి కానీ క్రాప్స్ అయితే ఉండవు. వాళ్ళు వెజిటేబుల్స్ కూడా బయట నుంచే ఇంపోర్ట్ చేసుకుంటారు. ఏది మన ఈ వెస్టర్న్ ఘాట్స్ ఏరియాలో ఉన్నాయి ఫార్మర్స్. అక్కడ ఇంకా జైన్స్ ఉంటారు. మన హిస్టరీలో చూసుకున్నట్టే హిస్టరీలో శ్రావణ బెలగోళ, మౌర్య చంద్రగుప్తుడు మేబీ అప్పుడు సెటిల్ అయి ఉంటారు, ఇప్పటికీ ఉంటారు వాళ్ళు జైన్స్ వెస్టర్న్ ఘాట్స్లో. ఓకే. అక్కడ జైనిజాన్ని మీరు అబ్జర్వ్ చేసిరు లైవ్ లో? మేము బ్యాంక్లో డీ ఫారెస్ట్లో పనిచేసినప్పుడు కోగార్ అనే బ్రాంచ్లో చేసాము ఒక 3 months. అక్కడ హోటల్స్ ఉండేవి కాదు. ఓకే. ఎర్లీ మార్నింగ్ 8కే బస్సు ఉంటుంది. సో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కష్టం అవుతుండేది. అక్కడే లోకల్ ఒక జైన్ వాళ్ళ ఇంట్లో తినేవాళ్ళం. జస్ట్ 30 rupees per meal. ఓకే. సో అక్కడ న్యాచురల్ కౌ మిల్క్ తోటి మజ్జిగ చేసేవాళ్ళు. మినిమం థింగ్సే, ఓకే, బట్ హెల్తీ. ఇప్పుడు మనం హిస్టరీలో చదువుకున్నట్టు ఈ శ్వేతంబర్లు, దిగంబర్లు అట్లాంటి టైప్స్ అక్కడ ఉన్నారు. ఓకే. అక్కడ బాసడీస్ కనిపిస్తూ ఉంటాయి. ఘాట్స్లో వెళ్తుంటే విలేజ్ దగ్గర ఒక టెంపుల్ కనిపించేది. ఈ గోమటేశ్వర దగ్గరికి వెళ్ళాను. శ్రావణ బెలగోళ. ఓకే. బెల మీన్స్ వైట్ అన్నట్టు, గొల మీన్స్ పాండ్ అన్నట్టు. వైట్ పాండ్స్ ఉంటాయి 2. ఓకే. ఒక గుట్ట మీదేమో బాహుబలి విగ్రహం ఉంటుంది, అదే గోమటేశ్వర. ఇంకొక గుట్ట మీద చంద్రప్ప బాసడి అంటారు, అది చంద్రగుప్త మౌర్యుడు. ఆయన సల్లేఖన చేసి దేహాన్ని వదిలిపెట్టిన ప్లేస్ అన్నట్టు. 2 గుట్టలు ఆపోజిట్ ఉంటాయి, 2 పాండ్స్ ఉంటాయి అన్నట్టు. బాగుంటుంది. ఓకే. అది హసన్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. హసన్ జిల్లా. బేలూరు హలేబీడు కూడా కొంచెం దగ్గరనే ఉంటుంది. అంటే మీరు కర్ణాటకలో ఉన్న యునెస్కో హెరిటేజ్ సైట్స్ అన్ని విజిట్ చేశారు? ఫార్చునేట్లీ. అదే హలేబీడు టైం ఉండేది, ఓకే, ఎనర్జీ ఉండేది. ఓకే. ఎవ్రీ వీకెండ్ 1 dayలోనే టూర్ వేసేవాళ్ళం కోఆర్డినేట్ చేసి. ఓకే. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు బ్యాంకింగ్లో. ఓకే. అక్కడ కన్నడిగాస్ కొంచెం కాంపిటేటివ్లో కొంచెం తక్కువే. ఆల్మోస్ట్ బ్యాంకర్స్ అందరూ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేవారు. మీకు ఎలాగ నేచర్ ఇష్టం కాబట్టి నేచర్ ఇష్టమైన ప్లేస్లోనే పోస్టింగ్ వచ్చింది, పోస్టింగ్ కూడా అక్కడ ఎంజాయ్ చేయగలిగారు. ఇన్ఫ్యాక్ట్ నాకు అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ కూడా ఆపర్చునిటీ వచ్చింది రీజనల్ రూరల్ బ్యాంక్స్లో, ఆర్ఆర్బి. ఓకే. కానీ అక్కడే ఉండిపోయాను. వీరపరాక్రమ్ రెడ్డి గారు, మేము పిలవగానే మీ యొక్క సమయాన్ని మాకు ఇచ్చి ఇంత దూరం వచ్చి మా వ్యూవర్స్ కోసం అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పార్ట్స్ టచ్ చేసిరు. ఇటు నేచర్ని, ఇటు రిచువలిజాన్ని, ఇటు కాంపిటేటివ్ని, ఈ మూడింటిని మళ్ళీ లింక్ చేసిరు. ఇవన్నిటినీ మా వ్యూవర్స్ కోసం, నెక్స్ట్ ఆస్పిరెంట్స్ కోసం మీరు వివరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా మరొకసారి మీ విజయానికి కంగ్రాచులేషన్ చెప్తూ మీరు రాబోయే కాలంలో ఏదైతే నెక్స్ట్ స్టెప్ ఉందో దాంట్లో కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.